ఇంట్లో కొట్టుకొని పోయింది సార్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని మాదిపాడు ముత్యాల వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో 3 జిల్లాల ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రమాదకరమైన పడవ ప్రయాణానికి శాశ్వతంగా ముగింపు పలుకుతుందని ప్రజలు భావించారు. అయితే గత ఏడాది ప్రారంభమైన పనులు ఇప్పటికీ ముందుకు సాగకపోవడంతో ఎప్పుడు పూర్తవుతుందో అనే సందిగ్ధత నెలకొంది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం సమీపంలోని కృష్ణానది ఒడ్డు. ఇక్కడ నదికి ఒకవైపు పల్నాడు జిల్లా మాదిపాడు గ్రామం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామం ఉంది. ఈ 2 ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇప్పటికీ పడవలే ప్రధాన ఆధారంగా ఉన్నాయి. దశాబ్దాలుగా ప్రజలు ఇదే మార్గంలో ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటాల్సిన పరిస్థితి. అచ్చంపేట మండలానికి చెందిన ప్రజలు జగ్గయ్యపేట మీదుగా ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే అత్యంత సమీప మార్గం. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకొచ్చారు. అప్పటి స్థానిక శాసనసభ్యుడు నంబూరు శంకర్రావు కృషితో ప్రతిపాదన ముందుకు సాగింది. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో నిర్మాణ పనులు ప్రారంభం కాలేకపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2024లో పనులకు సంబంధించిన ఒప్పంద ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో వల్లభనేని నిర్మాణ సంస్థ ఈ పనులను చేపట్టింది. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో సుమారు 60,54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తం 13 స్తంభాలతో సుమారు 460 మీటర్ల పొడవున ఈ వంతెన నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. పనులు ప్రారంభమైన తొలినాళ్లలో వేగంగా సాగాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిర్మాణ పనులు దాదాపు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం పనుల్లో 10% మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. వంతెన నమూనాలో కొన్ని మార్పులకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉండడం, ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడం వంటి కారణాలతో నిర్మాణ సంస్థ తదుపరి పనులను ముందుకు తీసుకువెళ్లడం లేదని తెలుస్తోంది. మాదిపాడు ముత్యాల బ్రిడ్జి అండి. ఈ బ్రిడ్జి అనేది మా మాదిపాడు ప్రజల యొక్క కలలు. ఇది అయితే గనక మాదిపాడు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉంటుందండి. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ బోర్డర్గా ఉన్నటువంటి మాదిపాడు గ్రామానికి ఈ బ్రిడ్జి కావాలని ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరూ కూడా కోరలేదండి. కన్నా లక్ష్మీనారాయణ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు అడిగి మేము విసిగి వేసారిపోయాం. ఆ తరువాత ఇక మనకి ఇది రాదు అని చెప్పి ఎంతో బాధపడ్డాం. కానీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నంబూరి శంకర్రావు గారు మా ప్రాంతానికి వచ్చిన తరువాత మేము ఎవరూ అడగకపోయినా కానీ దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని సాకారం చేద్దామని చెప్పి ఈ యొక్క బ్రిడ్జిని జగనన్న గారికి దీని గురించి చెప్పి దీనికి ఉన్నటువంటి అన్ని రకాల సౌకర్యాలు వీటన్నిటిని చెప్పి ఇది గనక మన మాదిపాడు బ్రిడ్జి వేస్తే ఆంధ్ర తెలంగాణకు ఉన్నటువంటి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేయించారండి. కానీ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లు వచ్చి ఇది శంకుస్థాపన జరిగి ఆ విధంగా ఆగిపోయింది. ఆ తరువాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1 సంవత్సరం తరువాత దీన్ని బిగిన్ చేశారు. బిగిన్ చేసి ఒక 2 పిల్లర్లు వేసి అంతా కూడా నత్తనడకన సాగుతూ ఉంది. ఇక్కడ కృష్ణానదిపై పడవ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దాని ఎలాగైనా ఆ పడవ ప్రయాణం కాకుండా ఇక్కడ బ్రిడ్జి నిర్మించి ప్రజలకి అందుబాటులో అన్ని విధాలుగా ఉండాలని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారుతో సంప్రదింపులు జరిపి మన మాజీ
శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు ఎంతో కృషితో ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి తొందరగా పూర్తవుతే ప్రజలకి చాలా మేలు జరుగుతుందని మా అభిప్రాయం. ఎందుకంటే రాబోయే రోజులన్నీ వర్షాకాలాలు, వర్షం వచ్చినప్పుడు ఏరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఇటు ఎన్టీఆర్ జిల్లాకు కానీ ఇటు మా పల్నాడు జిల్లాకు ప్రయాణాలు వెళ్ళాలి చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చాయి. ఇలా ఆరోగ్యపరంగా ఏమైనా స్నేక్ బైట్ కానీ, పాయిజన్ కేసు కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ ఏమైనా వస్తే మేము ఎటు వెళ్ళాలని సుమారు 2 గంటల జర్నీ చేయాల్సి వస్తుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వెళ్ళాలన్నా 2 గంటలు పడుతుంది. ఇటు సత్తెనపల్లి వెళ్ళాలన్నా 1 గంటన్నర పడుతుంది. మాకు సక్రమైన హాస్పిటల్ కూడా దగ్గరలో ఎక్కడా లేదు. అదే ఈ బ్రిడ్జి కన్నా మాకు పూర్తవుతే 15 నిమిషాల్లో మేము జగ్గైపేట వెళ్ళగలుగుతాం. మాకు వాళ్ళ పేషెంట్లకి ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం కూడా కలిగిద్ది, వాళ్ళ ప్రాణాలను కాపాడగలుగుతాం. ఈ బ్రిడ్జిని తొందరగా పూర్తి చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే జీవనోపాయం. ఇక్కడ కృష్ణానదిపై పడవ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దాన్ని ఎలాగైనా ఆ పడవ నంబూరు శంకర్రావు గారు తీసుకొచ్చాడు. గతంలో ఆయన ఈ గ్రామానికి వచ్చి ఈ చుట్టుపక్కల తిరిగి ఇదంతా చూసి ఈ బ్రిడ్జి అయితే ఈ ఊళ్ళన్నిటికీ సౌకర్యంగా ఉండిద్ది, ముందు ముఖ్యంగా మాదిపాడు ప్రజలకు మంచి చక్కటి అవకాశం ఉండిద్దని ఆలోచించి అప్పుడున్న సీఎం గారికి 1కి 4 సార్లు చెప్పి 100 సార్లు తిరిగి ఢిల్లీకి తిరిగి ఈ నిర్మాణాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ప్రారంభించారు. అయితే ఎలక్షన్ రావటం వల్ల ఆగిపోయింది. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 18 నెలల్లో కడదామనే అగ్రిమెంటు అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నా 2 పిల్లర్లు తప్ప వేరే పని పట్టలేదు. మేము ఎందుకంటే ఇంత ఇదిగా చెప్పేది, మేము ప్రతి చిన్న అవసరానికి కూడా జగ్గైపేట వెళ్తాం. అచ్చంపేట మండలంలోనే కానీ మాకు 10 కిలోమీటర్లు పడవ దాటితే ఈ బ్రిడ్జి పెడితే 10 కిలోమీటర్లే. ఉల్లిగడ్డకు కానీ మంచినీళ్ళకి కానీ మంచి నూనెకి కానీ ప్రతి దానికి మేము జగ్గైపేట వెళ్తాం. అందుకని మా యొక్క ఆశ, మా యొక్క ఆలోచన బ్రిడ్జి ఎంత తొందరగా అయితే అంత మంచి బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని తొందర చేసి కడితే మేమందరం ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాం. కాంగ్రెస్